Seventh class students, good morning. Already I told tanks and groundwater. Tanks and groundwater lo tanks, importance of the tanks. Who are maintenance the tanks in our village? Every village have one tank in our chapter. Next, groundwater. Groundwater already మీకు పిక్చర్స్ కూడా చూపించి టెక్స్ట్ బుక్ లో పేజీ నంబర్ గ్రౌండ్ వాటర్ ఏ రాక్స్ లో పడుతుందని కూడా చూపించాం. ఇక్కడ ఈ రాక్స్ అండ్ వాటర్ బిలో ద గ్రౌండ్ లెవెల్స్, రీఛార్జ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్, రీఛార్జ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ అనేది ఈరోజు మనం రీఛార్జింగ్ of groundwater. Recharging of groundwater. Water flows shift, page number 2016. Water flows swiftly naked in the ground which has not covered the trees and grasses. There is nothing to stop the flow. However, it flowed to the rainwater is checked by the vegetation burns and greater possibility proclaiming into the soil, joining the groundwater. గ్రౌండ్ వాటర్ ఎక్కువగా మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్కువగా మనకి రైనీ సీజన్లో ఎక్కువగా మనకి గ్రౌండ్ వాటర్ బాగా ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్రౌండ్ వాటర్ని మనం దాన్ని ఏ విధంగా మనం హార్వెస్టింగ్ చేసి దాన్ని ఏ విధంగా మనం దాన్ని గ్రౌండ్ వాటర్ మొత్తాన్ని మనం దాన్ని నిలవ పెట్టేది, దాన్ని కాపాడుకోవాలంటే ముందు మనం చెక్ డ్యామ్స్, వెజిటేషన్, గ్రాజింగ్, కాంటూర్ బండింగ్స్ ఇలాంటివన్నీ కట్టడం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్స్ మనం పెంచవచ్చు. చెట్లను పెంచినట్లయితే ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. తర్వాత చూడండి, గ్రౌండ్ వాటర్ grasses planted in the hill slopes which was streams started the small check dams built across the streams to store the water for a longer time, all the help of the ingredients recharging in the groundwater. So the groundwater recharges planting the trees, grazing in the hill slopes and valleys దగ్గర మనం ఎక్కువగా నదుల దగ్గర ఈ చెట్లు బాగా పెంచినట్లయితే గ్రౌండ్ వాటర్ బాగా పెరగడానికి అవకాశం. However, it seems the most part of the 4 states there was extracting of the water from the recharging rate. That means we are into the using the ground water. అయితే చాలా మంది గ్రౌండ్ వాటర్ కట్టబడితే అట్లా బయటికి తీసుకొని పొలాలకు కానీ తాగడానికి కానీ బాగా ఉపయోగించేస్తారు. ఈ గ్రౌండ్ వాటర్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో గ్రౌండ్ వాటర్ లేకుండా పోయే ప్రమాదంగా ఉంది. కాబట్టి ఇక్కడ however it is seen in the most parts of our state that we are extracting the more water there into the recharging of the rain. That means that we are over the using of the groundwater. The amount of the water proclamates into the soil is also declined to the cutting down the forest. Consequently, rapid fall of the water level half of the 2 meters every year. ఈ విధంగా మనం గ్రౌండ్ వాటర్ ఉపయోగించడం వలన అట్లనే చెట్లను నాటడం వలన సంవత్సరానికి 2 మీటర్ల లోతుకి నీళ్ళు వెళ్ళిపోతాం. కాబట్టి మనం గ్రౌండ్ వాటర్ని చాలా యూటిలైజేషన్ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వాటర్ లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు క్వాలిటీ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ చూడండి, పేజీ నెంబర్ 27. The groundwater usually mixed many of the minerals. Sometimes the water is salty and sometimes it is very sweet. ఈ గ్రౌండ్ వాటర్ 2 రకాలుగా ఉంటాయి. కొన్ని భూముల్లో వచ్చేటువంటి నీళ్ళు చాలా ఉప్పుగా ఉంటాయి, కొన్ని భూముల్లో నుంచి వచ్చేటువంటి కొంచెం బాగా తాగడానికి అనుకూలంగా ఉంటుంది, మినరల్స్తో కూడినటువంటి వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఇప్పుడు మన అందరం కూడా మన ఏరియాలో ఎక్కువగా మినరల్ వాటర్ తీసుకుంటాం. అంటే గ్రౌండ్ వాటర్లో ఉన్న మలినాలు ఇవన్నీ డైరెక్ట్గా తాగడం వల్ల ఏంటంటే మనకి కొంచెం అనారోగ్యాలు వచ్చే అవకాశం కూడా. The differences it become of the minerals which is the dissolved into the groundwater. The minerals come from the rocks, the soils underneath,
hence they depend upon the minerals which was the mix with the water. The taste of the natural water changes. మినరల్స్ అన్ని కలిసి ఉండడం వలన నీళ్లు సరిగా రుచిగా ఉండడం అనేది జరగదు. కాబట్టి వాటిని వాళ్ళు ప్యూరిఫైడ్ చేసి మినరల్ ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా మనకి నీళ్ళని మనం శుద్ధి చేసి తాగుతున్నాం. In our state, many of the mandals in the Prakasham, Kadapa and Anantapur, there is the excess quality of the certain minerals like sodium, fluoride and chloride, iron, nitrites, etc. Prakasham, Anantapur. నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కడప ఇలాంటి జిల్లాల్లో ఈ భూమిలో నుంచి వచ్చేటువంటి నీళ్ళలో చాలా మినరల్స్ అంటే అవి తాగితే ఏంటంటే మనకి చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ నీళ్ళని మనం శుద్ధి చేసి తాగాలి. ఏముంటాయంటే ఇక్కడ లైక్ సోడియం ఉంటుంది, ఫ్లోరైడ్ ఉంటుంది. ఫ్లోరైడ్ ఉండడం వల్ల అంటే మన ఎముకలు ఇవన్నీ కూడా క్షీణించిపోతాయి. నీళ్ళలో ఫ్లోరైడ్ చాలా ఎక్కువ. క్లోరైడ్, iron, nitrite, etc. The drinking such the water does not good for the health. ఈ నీళ్లు తాగడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా చాలా నష్టం జరిగేది, ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కాబట్టి మినరల్ వాటర్ అనేటువంటి మినరల్స్ వేస్ట్ మినరల్స్ అన్ని తీసేసి ప్యూరిఫైడ్ మినరల్స్ మనం ఇప్పుడు ఆక్వా వాటర్ అని వస్తుంది, తర్వాత హిమాలయ వాటర్ అని వస్తుంది. ఇవన్నీ చాలా ప్యూరిఫైడ్ వాటర్. మన ఊళ్ళలో కూడా ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా మనం బాటిల్ 5 రూపాయలు కొనుక్కుంటూ ఉంటాం. అట్లా నల్గొండ జిల్లాలో కూడా ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది నల్గొండ జిల్లాలో. కాబట్టి ఈ యొక్క ఫ్లోరైడ్ సమస్యను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గుడ్ ఫర్ హెల్త్ and see the causes of the diseases which is affected our bones, teeth, etc. Such the situation, drinking water should not properly treated the remove the excess minerals. ఇవి తాగడానికి మనకు పనికిరావు. పళ్ళు, బోన్స్ ఇవన్నీ కూడా చాలా పాడైపోతాయి. కాబట్టి వేస్ట్ మినరల్స్ని మనం రిమూవ్ చేయాలన్నమాట. మెనీ ఆఫ్ ద టైమ్స్ the excess use of the fertilizers, pesticides, poor drainage of the unless we take the prevent of the steps, soon most of the well of the river water will become unsafe of the drinking even to the bathing. ఈ మినరల్ వాటర్ అంటే ఎక్సెస్ మినరల్ వాటర్ ఉంటే ఏంటంటే అవి మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. యూజ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్, ఏ విధంగా మనం గ్రౌండ్ వాటర్ని మనం యూజ్ చేసుకోవాలి, ప్రాపర్ మెథడ్స్ని ఉపయోగించాలి. వీ మస్ట్ మెయింటైన్ ద ప్రాపర్ మెథడాలజీ ఆఫ్ ద యూజింగ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. కాబట్టి చూడండి, టుడే ద జనరేషన్ హ్యాస్ రిసీవ్డ్ ద వాటర్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద స్కేల్డ్ అసెట్. We should give him to the future generation just we received in it. We should be also develop the way of the using the conserving the water into the sustained the manner. Otherwise, the further generation will be fight into the destructive wars over to the water for the responsible for it. ఈ నీళ్ళ వల్ల అనేక యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి జన సంరక్షణ ఇక్కడ సింబల్ ఇచ్చాడు చూడండి. మనం వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ప్రతి నీటి బొట్టు కూడా మనకి చాలా అవసరం. కాబట్టి వాటర్ని వేస్ట్ చేయకుండా యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ లెసన్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్, హౌ టు ద మెయింటైన్ ద గ్రౌండ్ వాటర్ అండ్ ట్యాంక్స్, హౌ టు యూటిలైజ్ ద వాటర్ ప్రాపర్ వే, ఇలాంటివన్నీ కూడా ఈ లెసన్లో మనం చూసాం. కాబట్టి ఈ లెసన్ మొత్తం చాలా ఇంపార్టెంట్. Further generation, recklessness of the water utilizing, we face so many wars. నీళ్ళని ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకుంటే రానున్న రోజుల్లో నీళ్లు దొరకనటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి we must care on the utilization of the water. Thank you.